అందరికి నమస్కారం. ఇవాళ ఆ, ఇవాళ మన టాపిక్ కోవిడ్. యాక్చువల్లీ కోవిడ్ మళ్ళీ కొంత స్ప్రెడ్ అవుతుంది అని అక్కడిక్కడ మనం చదువుతా ఉన్నాం కదా. మెడికల్ టాపిక్ చేయక చాలా రోజులు అయింది, ఎందుకంటే నాకు కొత్త టాపిక్స్ చదవడము చేయడం అంటే కొంత ఇష్టము. అందరు చాలా మంది కింద పోస్టులు పెడతా ఉంటారు, నువ్వు డాక్టర్ అయ్యండి ఈవెంట్కి చేస్తూ ఉంటావు అవెంట్కి చేస్తూ ఉంటావు అనే టైప్లో. సో ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ గైజ్. ఇవాళ కోవిడ్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆ న్యూస్ మనకు బాగా స్ప్రెడ్ అవుతా ఉంది. మరి నిజంగానే స్ప్రెడ్ అవుతుందా, అయితే ఏమవుతుంది, దీనికి మనం చికిత్స ఉందా, మనం ఏం చేయవచ్చు అనే దాని మీద కొంత కాన్సెప్ట్ చెప్తాను. అయితే కోవిడ్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుందా అంటే, కోవిడ్ అనేది ఫస్ట్ అదొక వైరస్ పుట్టిన తర్వాత అది చచ్చిపోవడం అనేది చాలా కష్టమైన పని, అన్లెస్ అంటే ఇరాడికేట్ లైక్ పోలియో లాగా, ఎక్స్క్యూజ్, స్మాల్ పాక్స్ లాగా మన వ్యాక్సిన్స్ తీసుకొని ఇరాడికేట్ చేస్తే తప్ప అది ఎప్పటికి ఉంటుంది. సో పోలియోను మన స్మాల్ పాక్స్ని మన వ్యాక్సిన్స్ ద్వారా ఇరాడికేట్ చేసినాం కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. కానీ మిగతా వైరస్లు మరి కొన్ని వస్తూ ఉంటాయి కదా, అవి ఇప్పుడు లెట్సే కోవిడ్ వస్తూ ఉంటుంది. ఇది పోయిందా అంటే ఇది ఇప్పుడప్పుడే పోయే వైరస్ ఏం కాదు, ఎందుకంటే దీనికి ఇంకా చాలా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దీనికి ప్రాబ్లం ఉంటుంది. మనం ఈవెన్చువల్గా వస్తున్నా కొద్దీ దీనికి అన్నిటికీ కూడా ఈ వేరియంట్స్కి మనం వ్యాక్సిన్స్ తీసుకున్నట్టయితే అప్పుడు ఇది కూడా ఇరాడికేట్ అయిపోతుంది. అప్పటి వరకు ఇది ఉంటుంది. కానీ ఇది ఉన్నా కూడా ఏమైతుంది అంటే ఏమీ కాదు. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఈసారి కోవిడ్ వస్తే ఏం కాదు. ఎందుకంటే పోయినసారి కంటే ఈసారికి తేడా ఏంటి అంటే, మనం అప్పుడు వ్యాక్సిన్స్ తీసుకోలేదు, ఇప్పుడు మనం వ్యాక్సిన్స్ తీసుకున్నాం. తర్వాత అప్పుడు మనకు మందులు సరిగా లేవు. ఇప్పుడు రెమ్డెసివిర్ చాలా బాగానే పనిచేస్తూ ఉంటుంది. ఇనీషియల్గా మనం డిటెక్ట్ అయినప్పుడు మనం కవరేజ్ కనుక మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత మనము డయట్ మంచిగా ప్రోటోకాల్స్ తీసుకొని మనం మంచిగా షుగర్ ప్రెషర్లు కిడ్నీలు ఇవన్నీ కూడా కొంచెం ప్రాపర్గా పెట్టుకుంటే దాని ఇంపాక్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో హెల్తీ పీపుల్కు ఇది ఎక్కువ ఇంపాక్ట్ కానే కాదు. ఎవరైతే సిక్ ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. యూజువల్గా నిమోనియా ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ వెన్ పీపుల్ ఆర్ లైక్ ఓల్డ్ ఏజ్ అండ్ డైయింగ్. అంటే చచ్చిపోయేటప్పుడు నిమోనియానే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది చాలా కామన్ కాజ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనం కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నిమోనియా అంటే ఇప్పుడు మనకు మన కోవిడ్ కూడా నిమోనియా కిందనికే వస్తుంది. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం హాస్పిటల్స్కి పోవడమో భయపడడమో వల్ల మనకు ఏమీ లాభం జరగదు. సో ఇక్కడ ఏంటి అంటే, మనం వ్యాక్సిన్స్ తీసుకున్నాం, మన బాడీలో రెండు రకాల డిఫెన్స్లు ఉంటాయి. ఒకటి మనకు మన బాడీలో వచ్చే ఇమ్యూనిటీ, రెండోది ఏంటంటే మన వ్యాక్సిన్స్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ. మన బాడీలో వచ్చే ఇమ్యూనిటీ ఎట్లా అంటే, ఒక వైరస్ మనకు లెట్సే కోవిడ్ వైరస్ వచ్చింది అనుకుందాము, మనకు వచ్చినప్పుడు దానికి మాత్రమే మనం వేరియేషన్కి మాత్రమే కొంత డిఫెన్స్ బాగుంటుంది, మిగతా వేరియంట్స్కి ఉంటే ఉండొచ్చు లేకుంటే తక్కువ ఉండొచ్చు, అట్లా ఉంటుంది అనమాట. కానీ మనం వ్యాక్సిన్స్ తీసుకుంటాం కదా, వ్యాక్సిన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇవి కొంత ఎక్కువ జెనరిక్గా పనిచేస్తాయి. ఎక్కువ జెనరిక్గా అంటే ఎక్కువ వేరియంట్స్కి పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ డిఫెన్స్ మెకానిజం కూడా బాగా పనిచేస్తుంది. మన బాడీలో ఇప్పుడు బూస్టర్ డోసెస్ తీసుకుంటాం. ఇప్పుడు ఎట్లయితే పోలియో మనము ఒకటి పోలియో 1, 2, 3 డోసెస్ అట్లా తీసుకుంటాం కదా బూస్టర్ లాగా, ఇది కూడా అలా తీసుకున్నప్పుడు ఏమైతుందంటే బాడీలో మెమరీ సెల్స్ ఫామ్ అవుతాయి. ఈ మెమరీ సెల్స్ ఫామ్ అయ్యి మనకు డిఫెన్స్ మెకానిజం మంచిగా ఇస్తుంది. అంటే లాంగ్ టర్మ్లో ఈ మెమరీ సెల్స్ బాగా పనిచేస్తాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇది ఒక్కసారి చూడండి ప్రజల్లారా. ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ కోవిడ్ వేరియంట్స్ డిటెక్టెడ్ ఇన్ ఇండియా. ఓకే, ఇప్పుడు ఇది ఇన్సాకాగ్ అంటే ఇండియన్ సార్స్ కోవిడ్ వైరస్ టు జినోమిక్ కన్సార్టియం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కొత్తగా ఈ వేరియంట్స్ వచ్చినాయి. ఏం వేరియంట్స్ అంటే ఎన్బి, పెన్ తీసుకుంటాను ప్రజలారా, జస్ట్ 1 సెకండ్. సో దిస్ వన్, రైట్. ఇప్పుడు కొత్త వేరియంట్ ఏంటి అంటే NB181, ఓకే, LF.7. ఓకే, ఇది ఇండియాలో రైజ్ అవుతుంది, ఇంకా మనకి ఏషియన్ కంట్రీస్లో కూడా బాగానే రైజ్ అవుతుంది. ఇది అయ్యి ఏమన్నా అవుతుందా అంటే, ఇప్పటిదాకా దీంతో డెత్లు పెద్దగా ఏం లేవు. ఒకటే ఒక డెత్ అయింది, అది కూడా ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. మనం డెత్కి ఇది ఒకటే రీజన్ ఉంటుందని ఏం లేదు. సో ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. అయితే ఇది ఏంటంటే, వీళ్ళు జీనోమిక్ స్టడీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి WHO వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే, ఇంకో ఇది వాళ్ళ స్టేట్మెంట్. యా, లుక్ ఎట్ దిస్. WHO స్టేట్మెంట్ ఏంటంటే, క్లాసిఫైస్ LF.7 NB181 సబ్ వేరియంట్స్ ఆర్ యాజ్ వేరియంట్స్ అండర్ మానిటరింగ్. జస్ట్ మానిటరింగ్ కింద మాత్రమే ఉన్నాయి, నాట్ యాజ్ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ ఆర్ వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే వీటితోటి ఎక్కువ డెత్తులు లేవు కాబట్టి ఇది కన్సర్న్ కాదు, పెద్దగా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఏం కాదని క్లియర్గా WHO వాళ్ళు చెప్పిండ్రు.
అయితే మన దగ్గర కొన్ని కేసులు వచ్చినాయి కదా అంటే, అవును వచ్చినాయి. అయితే ఏమైంది ఇప్పుడు తమిళనాడులో కొన్ని కేసులు వచ్చినాయనమాట. ఒక 4 కేసులు వచ్చినట్టున్నాయి. గుజరాత్‌లో కూడా కొన్ని కేసులు వచ్చినాయి మేలో. ఇంకా మనం వేరియంట్స్ గనుక చూస్తే జేఎన్-1 కంప్రైజింగ్ 53%, ఇంకా మిగతా వేరియంట్స్ ఒకటి 23%, ఒమిక్రాన్ 26% ఇట్లా ఉన్నాయి. ఈ వేరియంట్స్ అన్నీ ఉన్నా కూడా ఏం కాదు. మే నెలలో ఒకటే దాంట్లో 257 కేసులు వచ్చినాయి. ఇంతకంటే ఎక్కువ ఉంటాయి. అయితే చాలా మటుకు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మనకు డిటెక్ట్ కావు. ఇంకా అది ఇంకెక్కువ స్ప్రెడ్ అయ్యే ఉంటది. నన్నడిగితే ఇప్పుడు మనకు చాలా కేసులే ఉండుంటాయి ఇక్కడ. ఎన్ని కేసులు ఉన్నా కూడా ఏం కాకపోవడానికి కారణం ఏందంటే, మనకు వచ్చినా కూడా మన డిఫెన్స్ మెకానిజం తట్టుకొని దాన్ని ట్రీట్ చేస్తది ఆటోమేటిక్‌గా. మన బాడీనే ఫైట్ ఔట్ చేసి దాన్ని పంపించేసేస్తది. సో, దాంతోటి మనం ఏందంటే అందరం సేఫ్‌గానే ఉన్నాము. సో, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, కోవిడ్ గురించి భయపడకండి. దేర్ ఈస్ నథింగ్ టు బి వరీడ్ అబౌట్. వి హావ్ ఆల్ ద ట్రీట్మెంట్స్. మనం వాక్సిన్స్ కూడా తీసుకున్నాము. జస్ట్ ఆరోగ్యంగా మంచిగా తిని ఫిట్‌నెస్‌గా మెయింటైన్ చేయండి. దట్ ఈస్ గుడ్ ఎనఫ్. రైట్? సో, ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను. ఎందుకంటే ఇది లాంగ్ వీడియో అవసరం లేదు దీనికి. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.